పనామా పేపర్స్ లో తెలుగోళ్ల జాబితాపై మరింత సమాచారం మా ప్రతినిధి జె శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మార్నింగ్ చెప్పండి. పనామా సునామీ ఇక్కడ తెలుగు వాళ్ళని కూడా తాకినట్లుగా సమాచారం అందుతోంది. సెంట్రల్ అమెరికాలో వెల్లడైన నల్లధన కుబేర్ల జాబితాలో తెలుగోళ్ల ప్రస్తావన వచ్చింది. గుడ్ మార్నింగ్ హరి. ఈ రోజు చూస్తుంటే ఉదయం చూస్తుంటే ఒక సంచలన వార్త తెలుగు వాళ్ళని కలవర పెడుతుంది. ముఖ్యంగా ఈ పనామా సునామీ ఏదైతే ఉందో గత 2 రోజులుగా కూడా అంతర్జాతీయంగా అనేక దేశాధినేతలను కూడా కలవర పెట్టింది. కొంతమంది చూస్తే కనుక రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలే కాకుండా ఐస్లాండ్ లాంటి ఒక దేశంలో ప్రధాని కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది అంత త్వరగా వదిలిపెట్టేలా కనబడతలేదు. ప్రపంచవ్యాప్తంగా చుట్టి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట తెలుగు వాళ్ళని కూడా తాగినట్టు కనబడుతుంది. మొత్తం ఎందుకు చూస్తే ఈ పనామా పేపర్లు ఏదైతే వెల్లడించే అందులో ముగ్గురు తెలుగు వాళ్ళ పేర్లు ప్రముఖంగా కనబడుతున్నాయి. అందులో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, ఓలం భాస్కర్ రావు, భావనాసి జయకుమార్ పేర్లు కనబడుతున్నాయి. మోన్సాక్ ఫోన్సేక బయటపెట్టిన ఈ జాబితాలో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ వచ్చేసి 2011లో నమోదైన 4 సంస్థల విదేశీ డైరెక్టర్ అంటే ఆఫ్షోర్ డైరెక్టర్ ఆయన కొనసాగుతున్నారు. మరో ఇద్దరు అంటే ఓలం భాస్కర్ రావు, తర్వాత భావనాసి జయకుమార్ ఇద్దరు కూడా వాళ్ళు వాటాదారులుగా ఉన్నారు. అయితే ఇందులో ఎస్డి వెంచర్స్, సీకా సెక్యూరిటీస్, బాసు క్యాపిటల్స్, బీబీ ఇన్వెస్ట్మెంట్స్ అనే సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా తెలుగు వాళ్ళకి సంబంధించిన సంస్థలు అని చెప్పేసి కూడా మోన్సేక పనామా పేపర్స్ బయటపెట్టాయి. మొత్తం చూస్తే కనుక ఈ తెలుగు వాళ్ళు కూడా ఇందులో అంటే వాళ్ళు నల్లధన కుబేర్లా లేకపోతే చట్టబద్ధంగా వాళ్ళ ధనాన్ని అక్కడ దాచుకున్నారా, అందులో ఇన్వెస్ట్ చేశారనేది ఇంకా తెలియాల్సింది. ఇదేం బట్టి కూడా ఈ విషయం బయటకు రావడంతో ఒకసారిగా హైదరాబాద్ లో బిజినెస్ సర్కిల్స్ లో కూడా ఒక సంచలనం రేకెత్తింది హరి. శ్రీనివాస్, అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు నల్ల కుబేర్ల జాబితా బయట పెడతాం, నల్లధనాన్ని ఇండియా తీసుకొస్తామని చెప్పిన మాట తెలిసిందే. సో వీళ్ళు చేయలేని పని పనామా పేపర్స్ బయట పెట్టింది అనుకోవచ్చా? ఈ ప్రకంపనలు ఇంకా ఎవరెవరిని తాకే అవకాశం ఉంది? ఇది ఎటువైపు వెళ్తుందంటే ఏంటి విశ్లేషణ? నిజమే హరి. బీజేపీ ప్రభుత్వంలో గతంలో చూస్తే ఎల్కే అద్వానీ హోంమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి, ఇటీవల కాలంలో అరుణ్ జైట్లీ కానివ్వండి, తర్వాత ప్రధాని మోదీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నల్ల కుబేర్లు ఎవరైతే విదేశాల్లో ధనం దాచుకున్నారో, బ్లాక్ మనీని తీసుకొస్తామన్నారో, అయితే అందులో అంతగా సఫలం అయినట్టు కనపడతలేదు. వాళ్ళు తెచ్చిన కొన్ని పేపర్ల వరకు కొంతమంది పేర్లు బయటపడ్డారు. కానీ మొత్తం ఈ రోజు వచ్చిన పేర్లు ఏది అవి చాలా ప్రయత్నం, దాదాపుగా 500 మంది పేర్లు బయటకు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రభుత్వాధినేతలు చేయలేని పని ఒక ఇండిపెండెంట్ గా వ్యవహరించిన జర్నలిస్టుల బృందం చేయడానికి హ్యాట్స్ ఆఫ్ గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మంత్రులు కానివ్వండి, దేశాధినేతలు అనేక మంది పేర్లను కూడా ఎంతో ధైర్యంగా బయటపెట్టాయి. ఖచ్చితంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఇక్కడ చూస్తే కనుక ఈ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు, ఇండియాకి సంబంధించిన వారికి ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ పేరు చూసాం, ఐశ్వర్యరాయ్ పేరు వచ్చింది. అదే మాదిరిగా న్యాయవాది పేరు కూడా వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా చూడాలంటే అన్ని సెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ ఎవరైతే తమ ధనాన్ని విదేశాల్లో నల్లధనం దాచుకున్నారో వైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.